ఏండోయ్ ఉన్నారా? ఉంటే ఒకసారి ఎలా చూసేయండి. చిక్కుడుగా టమాటా కర్రీ ఎప్పుడు రొటీన్‌గా ఏం చేస్తారండి? ఒకసారి డిఫరెంట్‌గా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీ. టైం తక్కువ పడుతుంది. ఈజీగా అయిపోతుంది. ఏమీ లేదండి, ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని గిన్నెలో ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసేసుకుని అందులోనే ముందుగా ఒలిచిపెట్టి శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా అందులోనే వేసేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కారం వేసుకుని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. యాడ్ చేసుకునే వాళ్ళు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేయలేదు. అవన్నీ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం అంతా ఉప్పు, కారం అనేవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అదేవిధంగా చిక్కుడుకాయలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చేతితోని బాగా మిక్స్ చేసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే వదిలేయండి. మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే చూడండి 10 మినిట్స్లో కూర ఎలా ఉడుకుతుందో, అందులో వాటర్ చూడండి ఎలా ఎవాపరేట్ అవుతుందో. ఆయిల్ అనేది పైకి తేలేదాకా ఉడికించుకోవాలండి. ఇదే ప్రాసెస్ సేమ్ కలిపేదాకా ఇదే ప్రాసెస్ పెట్టుకుని ఇలా నార్మల్గా ఉడికించకుండా కుక్కర్లో వేసేసుకుని కుక్కర్లో ఒక 4 విజిల్స్ కానీ 5 విజిల్స్ కానీ వేయించుకుంటే అది ఇంకా ఈజీగా అయిపోతుంది అండి. టైం ప్రాసెస్ అనేది పట్టదు ఎక్కువ. ఇదైతే కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. దీనికన్నా అది ఇంకా ఈజీగా ఉంటుందండి. త్వరగా కుక్ అయిపోతుంది కుక్కర్లో అయితే. అలా కూడా ట్రై చేయొచ్చండి, ఇలా కూడా ఉండొచ్చు. నేనైతే కుక్కర్లో వేయలేదు, నార్మల్గానే వండాను. ఇది కూడా ఈజీగా అయిపోతుందండి, ఇలా కూడా ట్రై చేయండి. అప్పట్లో పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అయితే ఇలాగే వండేవారంటండి. సపరేట్గా ఆనియన్స్ వేపి పచ్చిమిర్చి వేపి తర్వాత వేయడం అలాగే ఉండేది కాదంటండి. అన్నీ కలిపేసి అప్పుడు మట్టి గిన్నెలు ఉండేవి కదండి, పొయ్యి మీద పెట్టేసి చిన్న సెగ మీద వదిలేసేవారంటండి. అప్పట్లో అయితే కూరలు అయితే ఇలాగే ఉండేవారంట, మా అమ్మమ్మ అయితే చెప్పిందండి. అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేశాను. కూర అయితే చాలా బాగుందండి. నార్మల్గా చేసి అవన్నీ కలిపి చేయడానికి టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది కదండి. ఎలాగైతే ట్రై చేయండి టైం లేనప్పుడు. అన్నీ కలిపి పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అయితే ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటని. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.